ప్రాంతీయ దురాభిమానాలు ఉంటే ఎలాంటి రాజ్యాలైనా కూలిపోతాయి. అందుకే ప్రాంతీయ దురాభిమానాలు రాకుండా రాజు చేసుకున్న నిర్ణయం ఏంటిది తెలియజేసే ఒక చిన్న కథ, సమాన హోదా. మన దైనందిక జీవితంలో ప్రతి మనిషి ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సుఖాలు, స్ట్రెస్సులు అన్నీ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి కొంచెం సేపైనా ప్రశాంతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక పురాణాలు ఎంత ముఖ్యమో ఇలాంటి ఆనందాన్నిచ్చే కథలు కూడా అంతే ముఖ్యం. ఇలాంటి కథలు విన్నప్పుడు కొంచెం సేపు మనసు ప్రశాంతంగా అవుతుంది. అంతేకాదు, మన పిల్లలకు కూడా ఇలాంటి కథలు తెలియజేసి వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచాలి. అందుకే పురాణాలు చెప్తూ ప్రతిరోజు ఒక కథ తప్పకుండా నేను చెప్తున్నాను. దీన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సమాన హోదా కథ విందాం. చంద్రగిరిని ఏలే కమలవర్మ కళాపోషకుడు. ఆయన ఆస్థానములో కవులు, గాయకులు, నర్తకులు, నటులు ఉండేవారు. ప్రతిరోజు సాహిత్య గోష్ఠి జరిగేది. అందులో కవులు, పండితులు పాల్గొనేవారు. చాలామంది ప్రజలు వచ్చి ఆ గోష్ఠులను చూసి ఆనందించేవాళ్ళు. ఆ కవులకు అభిమానులు ఉండేవారు. తన ఆస్థానంలోని కవి పండితులలో ఎవరికి ప్రజలలో ఎక్కువ ఆదరణ ఉన్నదో తెలుసుకోవాలని కమలవర్మకు అనిపించింది. అందుకు ఆయన మంత్రిని సలహా అడిగాడు. కవులను దేశ సంచారం చేసి ప్రదర్శనలు ఇవ్వనివ్వమని, ప్రజలు తమకు తోచిన విధంగా కవులకు సన్మానించి బిరుద ప్రవధానాలు చేయవచ్చునని ప్రకటించమని మంత్రి రాజుకు సలహా ఇచ్చాడు. రాజు అలాగే చేశాడు. కమలవర్మ ఆస్థానంలో చెప్పుకోదగ్గ కవులు 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు నందకుమారుడు, అక్షయశర్మ, కృష్ణశాస్త్రి, వనమోహనుడు. వీళ్లకు దేశంలో ఎందరో అభిమానులు ఉన్నారు. తమ అభిమాన కవులు దేశ సంచారం చేస్తున్నందుకు వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళు తమ అభిమాన కవులను సన్మానించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్తర ప్రాంతంలో నందకుమారుడికి, దక్షిణ ప్రాంతంలో అక్షయ శర్మకు, పూర్వ భాగంలో కృష్ణశాస్త్రికి, పశ్చిమ భాగంలో వనమోహనుడికి భారీ సన్మానాలు జరిగాయి. అందుకు వేరే కారణం ఏమీ లేదు. వారి వారి జన్మస్థానాలు ఆయా ప్రాంతంలో ఉన్నాయి. ఎవరి ప్రాంతంలో వారికి కనకాభిషేకాలు, బిరుదులు లభించాయి. నందకుమారుడికి కవి సార్వభౌముడని, అక్షయ శర్మకు కవి సమ్రాట్ అని, కృష్ణశాస్త్రికి కవి చక్రవర్తి అని, వనమోహనుడికి కవి రాజరాజని బిరుదులు లభించాయి. దేశం మిగతా ప్రాంతాల సంచారం చేసినప్పుడు కవులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదు. కొన్ని చోట్ల కొన్ని సన్మాన సభలలో అలజడి కూడా సాగింది. దేశ సంచారం పూర్తి చేసుకుని కవులు రాజధానికి తిరిగి వచ్చారు. రాజు వారి అనుభవాలను ఎంతో శ్రద్ధగా విన్నాడు. కానీ ఆయన సందేహం తీరలేదు. అందరు కవులకు సమంగా సన్మానాలు, బిరుదులు, ఆధారాలు కూడా లభించాయి. తన ఆస్థానంలోని 4 కవులలో ఎవరు ఎక్కువగా ప్రజాభిమానం చూరగొన్నది రాజుకు తెలియలేదు. ఆయన మళ్ళీ మంత్రితో, మన 4 కవులలో ఎవరి మీద ప్రజలకు ఎక్కువ అభిమానం ఉన్నది తెలుసుకువస్తే ఎక్కువ ప్రజాభిమానం గల కవిని ఆస్థాన కవిని చేద్దామనుకుంటున్నాను అన్నాడు. మంత్రి తాను కూడా దేశ సంచారం చేసి కవులను గురించి కొంత సమాచారం సంపాదించాడు. దేశంలో ప్రతి కవికి కొందరు అభిమానులున్నారు. వారు ఆ కవి రచనలను అభిమానించడంతో ఆగక మిగిలిన కవుల రచనలను ద్వేషిస్తారు. 4 కవులకు దేశంలో అభిమానుల సంఖ్య ఇంచుమించు సమంగానే ఉంది. మంత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. 4 ఎవరో ఒకడు గొప్పవాడని తాను నిరూపించకపోతే రాజు ఊరుకోడు. ఎవరిని తాను ఆస్థాన కవిగా సిఫార్సు చేసినా దేశంలో 3 మంది తనను బ్రతకనివ్వరు. ఆయన ఎంతో నిరుత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇల్లు చేరుకునేసరికి ఆయన కూతురు తొలి ప్రసవానికి వచ్చి పండంటి కొడుకును కన్నది. ఆమె తన కొడుకును ముద్దులాడుతూ, నా బంగారు తండ్రి, వరహాల కొండ, నా రాజా అనడం మంత్రి విన్నాడు. ఆ మాట వినగానే ఆయనకు ఏదో స్ఫురించి మనసు తేలికపడింది. ఆయన స్నానపానాలు ముగించుకొని రాజును చూడబోయాడు. తెలుసుకున్నారా అని కమలవర్మ మంత్రిని అడిగాడు. మంత్రి నవ్వి, మహారాజా, బిడ్డను కన్న ప్రతి తల్లి తన కొడుకు ఒక రాజే అనుకుంటూ ముద్దులాడుతుంది. కానీ ఆమె నిజంగా అలా నమ్ముతుందంటారా అని అడిగాడు. అంత మూర్ఖులుంటారనుకోను అన్నాడు రాజు. మన ప్రజల్లో దురాభిమానం తప్ప నిజమైన సాహిత్య భాష లేదు మహారాజా. వాళ్ళు కవులకిచ్చిన బిరుదులు కవుల శక్తి సామర్థ్యాలను చూసి కాదు, తమ అభిమానాలను బట్టి. తమ అభిమాన కవి కన్నా మరొకరికి పెద్ద బిరుదు రాకూడదని కవి సార్వభౌముడు, కవి సామ్రాటు, కవి చక్రవర్తి, కవి రాజరాజ లాంటి బిరుదులు ఇచ్చారు ప్రజలు తమ అభిమాన కవులకు అన్నాడు మంత్రి. అయితే ఆస్థాన కవిని ఎన్నుకోవడం ఎలా అని రాజు అడిగాడు. కృష్ణదేవరాయల ఆస్థానములో అష్టదిగ్గజాలు ఉండేవారట. ఆయనకు కూడా ఇటువంటి ఇబ్బందే వచ్చిందేమో. మీరు కూడా మన 4 కవులను బ్రహ్మదేవుడి 4 ముఖాలని ప్రకటించి
సమాన హోదా ఇయ్యండి, ఏ ఇబ్బంది రాదు అన్నాడు మంత్రి. కమలవర్మ మంత్రి చెప్పినట్లే చేసి దేశంలో ప్రాంతీయ దురాభిమానాలను తగ్గించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. చూసారా ప్రాంతీయ దురాభిమానం ఎంత యుక్తితో తగ్గించారో. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు నచ్చితే సంతోషించి ఇంకా మంచి మంచి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాము. నచ్చకపోతే మీకు నచ్చకపోవడానికి కారణం ఏంటి అని అన్వేషించి ఆ తప్పులను సరిదిద్దుకుంటాము. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయి ఉండనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.